వైశాఖ పురాణం 1వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ మాస ప్రశంస. సూత మహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానస పుత్రుడగు నారదుని చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్వమును వివరించిరి. అన్ని మాసముల యందున వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతిపాత్రమైనది చెప్పినారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు ఇష్టమగుటకు కారణమేమిటి? ఈ మాసమందు విష్ణుప్రియములైన ధర్మములేమిటి? మానవులు ఆచరించవలసిన దానములను, వాటి ఫలితములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని ఏ దైవమునుద్దేశించి చేయవలెను? వాని ఫలమెట్టిది? పూజా ద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయించి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. నారదుడును రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను, మాసధర్మములను వివరింపగోరుతిని. బ్రహ్మయు నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటినీ నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతం తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారం వలె, వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షం వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వానిలో ప్రాణం వలె, సౌహార్దములు కలవారిలో భార్య వలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రం వలె, ధాతువులలో సువర్ణం వలె, విష్ణుభక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది. విష్ణుప్రియమగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమని అందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలిసి అతి ప్రీతితో వానినుద్ధరింపనించెను. ప్రాణులు అన్నమును తిని సంతోషమున్నట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములనీయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసములో ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను పాపవిముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖ వారం నాళ్ళు స్నానాధికం చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహం ఫలమును కొన్ని వేల అశ్వమేధ యాగములు చేసినచో వచ్చినట్టయితే పుణ్యము నందును. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పం దృఢముగనున్నచో అతడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యం నందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానం నది ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను, కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖముల నదీ స్నానం సంకల్పం దృఢమగునున్నచో విష్ణు సాయుజ్యం నందును. అంబరీష మహారాజా, సర్వలోకములందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశమునున్న జలము, నది అయినను, తటాకమైనను, సెలయేరైనను అందు చేరియుండును. జీవి చేసిన సర్వపాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించు వరకును యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రోత చేయుచుండెను. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశముననున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలము నధిష్ఠించియున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములను హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమందున్న ఆ నదీ జలమును ఆశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా
బాహ్య ప్రదేశమందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపములను నశింపచేయుచుందురు. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం.